హాయ్, ఎలా ఉన్నారు? అయినా కొంచెం లేట్ అయింది. ఈసారి స్టోరీతో రాలేదు నేను. ఈసారి కొన్ని సోషల్ రూల్స్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది 18-25లో వాళ్ళు ఎక్కువ వింటున్నారు కాబట్టి పాడ్కాస్ట్ని. మీకు కొన్ని సోషల్ రూల్స్ అంటే మీరు ఫ్యూచర్లో ఆన్సైట్ వెళ్ళినా సరే, లేకపోతే మీరు జాబ్లో జాయిన్ అయినా సరే, లేకపోతే మీరు ఇప్పుడిప్పుడే ఇంకా కాలేజ్ నుంచి బయటకు వస్తూ వేరే వాళ్ళని మీట్ అవుతున్నప్పుడు మీకు చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆ సిచ్యువేషన్స్లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఎలా మీరు రియాక్ట్ అవ్వాలి అని కొన్ని రూల్స్ మనం సోషల్గా చేస్తే బాగుంటుంది. బేసిక్గా కొంతమంది అంటే ఇవి చెయ్యాలని రూల్ ఏం లేదు, బట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇండియాలో ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, బట్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇది చాలామంది చేస్తారు, అది మనం చూస్తాము. అది మీరు ఇండియాలో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి కొంతమంది చేస్తున్నట్టు ఉన్నారు, లైక్ బిగ్ సిటీస్లో ఇలాంటివన్నీ. బట్ మీరు కనుక ఇలాంటివి చెయ్యకపోతే తప్పకుండా పాటించండి, మీకు హెల్ప్ అవుతుంది తప్ప ఏమీ కీడు జరగదు. అంటే ఎలాంటివి భయ్యా అంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రూల్ అనుకుందాం. మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారనుకోండి, అది వాళ్ళు అడగకుండా రిటర్న్ చేసేయండి. అది మంచి మర్యాద ఇస్తుంది మీకు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. లేకపోతే ప్రతిసారి వాడిని చూస్తున్నప్పుడల్లా మీకు ఆ డబ్బు గురించి గుర్తు రావడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర 10,000 అప్పు తీసుకున్నారనుకోండి, 5,000 అప్పు తీసుకున్నారనుకోండి, మీరు 2-3 నెలలు అయిపోయింది ఇవ్వలేదు ఇంకా, కానీ మీరు సెల్ ఫోన్ కొనుక్కోవడం కానీ, లేకపోతే మీరు బైక్ కొనుక్కోవడం కానీ వాడు చూస్తే ఇదేంటారు నా డబ్బు ఇవ్వకుండా ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనుకుంటారు కదా. అందుకని ఎప్పుడు అప్పు ఉండద్దు. ఎవరికైనా ఏదైనా మనం ఉన్నాము రుణం ఉన్నా అంటే తీర్చేయండి. అవి తీర్చాక అప్పుడు మీకు కావాల్సిన బైకు, మీకు కావాల్సిన ఫోను, మీకు కావాల్సిన ల్యాప్టాప్ ఏదో ఒకటి కొనుక్కోండి. కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే అవతలకి ఇచ్చేసిన తర్వాత మీకు రెస్పెక్ట్ వస్తుంది. మీరు నెక్స్ట్ టైం నిజంగా ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఇవ్వడానికి వాళ్ళు చెయ్యి ముందుకు వస్తుంది. లేకపోతే వాళ్ళు అసలు పట్టించుకోరు. మీరు నెక్స్ట్ టైం నెలలో ఇస్తాను రాని తర్వాత మీరు 2 నెలలైనా ఇవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం మీరు ఇచ్చే మాటకి వాళ్ళు చేసే ధర్మానికి కూడా మనకి అసలు పొంతన ఉండదు. సో ఫస్ట్ రూల్ అది అనుకుందాం. ఆ తర్వాత జనరల్గా మనం ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటాము, వాళ్ళు లంచో డిన్నరో మనకి ఆఫర్ చేస్తారు. ఓకే, వాళ్ళు పే చేస్తారు అనుకుందాం. నెక్స్ట్ టైము వాళ్ళు కనుక వెళ్దాం అన్నప్పుడు మీరు ఎస్ అని చెప్పి, మీకు అరే ఇప్పుడు అవ్వదురా నాకు అని అనడం కన్నా నిజంగా అవ్వకపోతే ఫైన్, బట్ లేదురా ఇప్పుడు వెళ్తే నేను పే చేయాలేమో అని అనుకోకండి, పే చేయండి. ఎందుకంటే వాళ్ళ డబ్బుతో మనం తినాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో ఒక 100 ఎక్స్ట్రా అయినా పట్టుకెళ్ళండి, వాళ్ళు అడిగిన రెస్టారెంట్కి తీసుకెళ్ళండి. అంతేకాని అరే నాకు వాడిదేమో మెస్లో ఇప్పించాడు, ఇప్పుడు నన్ను ఏమో పెద్ద రెస్టారెంట్ తీసుకెళ్ళమంటున్నాడు, ఇలాంటివి ఆలోచించొద్దు. మీ కడుపు నిండిందా లేదా అది ఆలోచించుకోండి అంతే. తర్వాత ఇప్పుడు ఎవరైనా మన ట్రీట్కి తీసుకెళ్ళారు అనుకోండి, ఇవాళ నా ట్రీట్ రా, నీ ఇష్టం తినరా అన్నారు అనుకోండి, మెన్యూ ఓపెన్ చేసి మెన్యూలో రీడికి బాగా పెట్టాలి ఇవాళ అని చెప్పి అందులో నా ఎక్స్పెన్సివ్ ఐటమ్ అయితే ఆర్డర్ ఇవ్వకూడదు ఎవరైనా సరే అలా అన్నప్పుడు. ఓకే, ఆ డిష్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎప్పుడు ఇవ్వకూడదు. అది మీ బాస్తో వెళ్ళినా సరే, మీ టీమ్ లీడ్తో వెళ్ళినా సరే, మేనేజర్తో వెళ్ళినా సరే, ఆఫీస్ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే ఎక్స్పెన్సివ్ ఉంది ఇది నేను ఇవ్వాలి అని మైండ్లో మాత్రం పెట్టద్దు. అది చాలా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఎవరైనా బర్త్డే పార్టీకి ఎవరైనా వెళ్ళారు, మీ బర్త్డే పార్టీకి వచ్చారు, మీరు అవతల వాడేమో వాడికి నిజంగా అదేంటో తెలియదు, దాని ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా రాకపోయినా దాన్ని ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేశాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? హీస్ బీయింగ్ చీప్ అని అనుకుంటారు ఎవరైనా సరే. సో అది ఒక రకమైన రూల్ అనమాట. ఆ తర్వాత ఇది నాకు తెలిసి నేను కూడా ఇండియాలో ఇక్కడ కూడా ఐ థింక్ ఐ స్టిల్ ఫాలో నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్కి నేను ఫోన్ చేసినప్పుడు ఇఫ్ దే డోంట్ ఆన్సర్, నేను జనరల్గా వాళ్ళకి 2సార్లు ట్రై చేయను అన్లెస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అర్జెంట్ ప్రాణం మీదకి వస్తే తప్ప ఐ యూజువలీ వోంట్ కాల్ దెమ్. ఇండియాలో కూడా మీరు అది ఫాలో అయితే మంచిది. ఏంటంటే ఇప్పుడు ఎవరికే ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, ఇంకొకసారి ట్రై చేస్తారు జనరల్గా, అరే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని. మళ్ళీ ట్రై చేసి అలాగ వాళ్ళని ఇరిటేట్ చేయకూడదు. అది ఈవెన్ మీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, గొడవ అయినా సరే, మీ గర్ల్ ఫ్రెండ్ మీ ఫోన్ ఎత్తకపోయినా సరే, బాయ్ ఫ్రెండ్ ఎత్తకపోయినా సరే, డోంట్ కాల్ దెమ్ రిపీటెడ్లీ. వాళ్ళకి ఆ స్పేస్ అది ఇచ్చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఆన్సర్ చేయకపోతే, అది అర్జెంట్ అయితే ఎమర్జెన్సీ అయితే వేరే విషయం. బట్ వాళ్ళు పడుకున్నారో, వాళ్ళకి ఒంట్లో బాగాలేదో, వాళ్ళు మాట్లాడాలని మూడ్ లేదో, గివ్ దెమ్ దట్ స్పేస్. అంతేగాని ఎవరో మనకి ఫోన్ చేసేసి అరే ఏంట్రా ఆన్సర్ చేయడం లేదు ఫోన్ ఎత్తాక వాళ్ళ మీద పడిపోవడం, అది నాట్ ఏ గుడ్ సైన్ అనమాట. ఆ తర్వాత మనం రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళినప్పుడు బీ నైస్ టు వెయిటర్స్, పనిచేసే వాళ్ళకి, సర్వర్స్కి, వాళ్ళందరికీను. తర్వాత క్లీన్ చేసే వాళ్ళందరికీ ఇక్కడేంటి ఇలా ఉంది, క్లీన్ సరిగ్గా క్లీన్ చేయాలని తెలీదా,
అంత అథారిటీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేసి ఉండొచ్చు, వాళ్ళు ఫుల్ టైం చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి వాళ్ళు వేరే సెకండ్ జాబ్ అయినా అవ్వచ్చు, వాళ్ళకి వేరే చోట ఎక్కడో మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు అక్కడ జాబ్కి వచ్చారేమో కదా. సో మీరు అథారిటీ చూపించాల్సిన పని లేదు వాళ్ళ మీద. వాళ్ళు మనలాగే ఉద్యోగానికి వచ్చారు, మనం ఉద్యోగం చేసే ఇక్కడికి వచ్చాం. కోర్స్ మీరు ఒక ఆంటర్ప్రినర్ అయ్యిండు, మీరు సీఈఓ అయ్యి అలా వెళ్తే వేరే విషయం. మీరు అలా ఉంటే డిఫరెంట్గా పాడ్కాస్ట్ వింటూ ఉంటారు. అలా చేయాల్సిన పని లేదు వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మీరు గుర్తుంటారు. ఆ తర్వాత మీకు సర్వీస్ బాగుంటుంది మీరు రెస్పెక్ట్ ఇస్తే. అంతేగాని ఇప్పుడు మీరు ఏదో అనేసిన తర్వాత వాడు ఏదో డిష్ తీసుకురమ్మన్నాడు అనుకోండి, సాంబార్ ఏదో ఒకటి, మంచిగా బాగా చేశాడు అందుకే నొరగొచ్చిందని, ఆ నొరగ ఇంకేమైనా అవ్వచ్చు వాడి కనుక మండితే. ఆ తర్వాత ఈ కంట్రీస్లో, ఇండియాలో నాకు తెలియదు ఎంతవరకు ఇప్పుడు అవుతుందో తెలియదు, బట్ నేను ఉన్నప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఇండియాలో అయితే ఇది లేదు ఈ కల్చరు. ఏంటంటే అవతల వాడికి డోర్ ఓపెన్ చేసి పెట్టడం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా మాల్లోకి వెళ్తున్నా, లేకపోతే ఒక డోర్ క్లోజ్ అయిపోతుంది అనుకోండి, దాన్ని హోల్డ్ చేసి పెట్టడం, వాడిని వెళ్ళనివ్వడం ముందు, తర్వాత మీరు వెళ్ళడం, మీరు తలుపు పుష్ చేసిన పట్టుకుని ఉండడం నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసము, ఆ తర్వాత వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం, ఇదంతా కర్టసీ బేసిక్గా. ఇది చాలా ఎక్కువ చూస్తారు మీరు ఇండియా నుంచి ఇలా బయటికి రాగానే ఈ కల్చర్ మీరు చూస్తారు. నేను యూరోప్లో చూశాను, యూకేలో చూశాను, యూఎస్లో చూశాను, కెనడాలో చూశాను. నాకు ఫస్ట్ నేను వచ్చినప్పుడైతే ఏంట్రా ఈ డోర్లు పట్టుకోవడం ఏంట్రా, సగం జీవితం ఈ డోర్లు పట్టుకోవడానికి నువ్వు పక్కవాడిని నడుస్తూ ఉంటే కారు ఆపి అలా వెయిట్ చేయడానికి నువ్వు దీనికే అయిపోతుందిరా అని అనుకునేవాడిని. బట్ అది ఒక కర్టసీ, ఒక హెల్పింగ్ నేచర్ లాంటిదే మాట. ఓకే, మీరు ఆ రోజు కనుక డోర్ పట్టుకోలేదు అనుకోండి, వాళ్ళకి ఏదైనా చెయ్యి నొప్పి ఉన్నవాడు, ఎవడో కాలు నొప్పి ఉన్నవాడు నెమ్మదిగా నడుస్తున్నా ఏదో చేస్తున్నా, నిజంగా నేను అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళు పరిగెట్టి వచ్చి డోర్ మనం పట్టుకుంటూ ఉంటే వాళ్ళ కోసం, ఇక్కడ అయితే పరిగెట్టి వస్తారు వాళ్ళు వచ్చి ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చి మనకి ఆ కర్టసీ పరంగా చెప్తారు. సో యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దాట్ మీరు ఇంకా చేయకపోతూ ఉంటే అక్కడ. ఆ తర్వాత మీరు ఒక ట్యాక్సీ కనుక తీసుకున్నారనుకోండి, క్యాబ్ కనుక తీసుకున్నారనుకోండి మీ ఫ్రెండ్ తోటి, షేర్ ఆటో ఏదైనా సరే, ఆ రోజు వాడు పే చేశాడు అనుకోండి, మీరు వెళ్ళి అడిగి డబ్బులు ఇచ్చేసిన పని లేదు. రేపు నెక్స్ట్ డే మీరు పే చేయండి. ఓకే, అండ్ మైండ్లో ఈ కౌంట్ పెట్టుకోవద్దు, నేను పే చేస్తాను, నువ్వు ఇవాళ పే చేస్తావు, రేపు నువ్వే పే చేయి, ఇలాంటిది పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అండ్ ఇన్ కేస్ మీరు పెట్టారనుకోండి, ఫ్రెండ్కే కదా పెట్టారు, ఓకే, కానీ ఆబ్వియస్గా మీరు మైండ్లో పెట్టుకుంటే వాడు మైండ్లో పెట్టుకుంటాడు, ఓకే నాకు వీడియో నేను పెట్టాడు కదా నేను ఇవాళ పెట్టాలని. రేపు మీరు పెడితే మళ్ళీ ఎల్లుండి వాడు పెడతాడు. అంతేకాని మీరు అది మైండ్లో పెట్టుకుని అది వేరే ఎమోషన్ మీరు వేరే చోట చూపించారనుకోండి, ఇవాళ నేను ట్యాక్సీకి డబ్బులు పెట్టాను, నాకు ఫుడ్కి డబ్బులు పెట్టాలి, ఇలాంటి చీప్ మెంటాలిటీ అయితే పెట్టుకోవద్దు. మీరు పెడితే హోల్ హార్టెడ్గా పెట్టండి, లేకపోతే పెట్టద్దు. అంతేకాని మీరు పక్కగా ఫస్ట్ నుంచి ఉండండి. అంటే ఇవాళ వాడికి పెట్టారు అనుకోండి, మీరు చెప్పండి ఇవాళ నేను పెట్టాను కదా రేపు నువ్వు పెట్టేసి, ఇది ముందే మొహమాటం లేకుండా చెప్పండి. ఇలా ఉండడం వల్ల మీకే ప్లస్. అంతేకాని వాడు ఏదో అనుకుంటాడు, వాడు మనల్ని బ్యాడ్గా ట్రీట్ చేస్తాడు, మనతో ఫ్రెండ్షిప్ చేయడు అనుకుంటే అది వాడికే లాస్. మీరు క్లారిటీగా ఉండి, మీరు క్లియర్గా ఉండి, మీరు ఇలాంటివన్నీ చేస్తే మీరు డెఫినెట్గా వాడికి అర్థమైపోతుంది, ఓకే వీడు ఇలా ఉన్నాడు, మనం ఇలాగే ఉండాలి. మిమ్మల్ని చూసి వాడు కూడా నేర్చుకుంటాడు. ఆ తర్వాత మనం జనరల్గా మీ బాసులతో కానీ మీ టీంలో కానీ రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఈ రకరకాల టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ వస్తాయి, లైక్ రిలీజన్ గురించి, పాలిటిక్స్ గురించి, అమ్మాయిల గురించి. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు నన్ను అడిగితే నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు జనరల్గా ఒకరిని గురించి మాట్లాడుతున్నప్పుడు, అమ్మాయిల గురించి కానీ, తర్వాత పర్టికులర్గా ఆఫీసుల్లో, ఓకే కాలేజ్లో వేరే విషయం, ఫ్రెండ్స్తో మనం 100 మాట్లాడుకుంటాం, కానీ నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు పొలిటికల్గా కానీ, అమ్మాయిల విషయంలో కానీ, తర్వాత రిలీజియన్ విషయంలో కానీ, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. ఇప్పుడు ఇండియాలో 100 జరుగుతాయి, ఆ 100 గురించి నువ్వు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే దూరి నీ ఒపీనియన్ చెప్పేసి బయటకు వచ్చేయాల్సిన పని లేదు. అక్కడ నీ ఒపీనియన్తో అక్కడ ఏమీ ఇదైపోదు. ఓకే, ఎందుకు చెప్పానంటే యూఆర్ నాట్ ఎ సీఈఓ. నువ్వు సీఈఓ కాదు కంపెనీకి, నువ్వు వైస్ ప్రెసిడెంట్వి కాదు, నీ ఒపీనియన్ చెప్తే కింద 10 మంది పాటించాలని. నువ్వు అలా ఒపీనియేటెడ్గా మాట్లాడేసావు అనుకో, రిలీజన్ గురించి కానీ, ఒక అమ్మాయి గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ, పర్టికులర్ లీడర్ గురించి కానీ, అది అవతల వాడు అలాంటి వాడు మనకు తెలీదు. నీకు 6 కనిపించవచ్చు ఇటుపక్క, కానీ అవతల వాడికి అది 9గా కనిపిస్తుంది. అర్థమైంది? ఆ నెంబరు నీకు 6 కానీ అవతల వాడికి 9. సో అక్కడే మనకి ఒపీనియన్ మారిపోయింది కదా. సో ఇలాంటిది పట్టించుకోవాల్సిన పని లేదు, లెట్ ఇట్ గో. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారా, ఓకే సినిమా గురించి మాట్లాడుకున్నారు, ఓకే మాట్లాడు, నువ్వు సినిమా గురించి మాట్లాడుకో కావాలంటే. ఆ హీరోని వాడు పొగుడుతుంటే వెళ్ళి మీ హీరో పెద్ద వేస్ట్ గట్రా, ఆడేమి పెద్ద కలెక్షన్ లేదురా మీ సినిమాలకి, అవసరం లేదు. ఈ టాపిక్ అసలు అవసరం లేదు నీకు ఆఫీస్లో ఎవరితో అయినా సరే. ఎందుకంటే అవతల వాడు ఈ విషయాన్ని వాడి మైండ్లో ఉంచుకునే అవకాశం ఉంది.
ఆ మైండ్లో నువ్వు ఈరోజు అన్న మాటను వాడి మైండ్లో ఉంచుకుని రేపు ఏదైనా నిజంగా నీకు హెల్ప్ అయితే వాడు ఆ అవసరంకి చేయకపోవచ్చు ఆ హెల్ప్. ఎందుకంటే నువ్వు ఒపీనియేటెడ్, ఒక ఒపీనియన్ పాస్ చేసావు, వాడికి అది నచ్చలేదు. ఏంటి బ్రో నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా అంటే డెఫినెట్గా ఉంటారు. నేను మీట్ అయిన అలాంటి వాళ్ళని. నేను ఎప్పుడు నా ఒపీనియన్ని ఎప్పుడు ఎక్కడ స్టేట్ చేయలేదు. పర్టికులర్గా పాలిటిక్స్లోను, సినిమాల విషయంలోనూ. నేను ఆఫీస్లో ఇప్పుడు నా 15 ఏళ్ళు 16 ఏళ్ళ ఐటీ కెరియర్లో ఏనాడు నేను ఎవరి దగ్గర ఒక ఒపీనియన్ని ఈ 2 విషయాలు, రిలీజన్ విషయంలో కూడా ఏనాడు నేను చెప్పలేదు. నాకు చెప్పాలనిపించలేదు. బికాజ్ నాకు అవసరం లేదు వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పాయింట్ని. ఆఫీస్ వాళ్ళతో నేను ఆఫీస్ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఇలాంటివి ఏమైనా టాపిక్స్ వచ్చినప్పుడు నేను వింటాను. ఐఎమ్ ఏ వెరీ గుడ్ లిజనర్. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అవతల వాడు మీతో ఈ 100 చెప్తే 100 వినండి. ఆ 100 గురించి మీరు ఒక స్మైల్ ఇవ్వండి, మీ ఒక 1 వర్డ్ డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వండి తప్పితే మీరు మీ స్టాండ్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేసేసి మీ స్టాండ్ కోసం మీరు ఏదో అయిపోయి అవసరం లేదు. అసలు ఏమీ రాదు దానివల్ల. అండ్ మీరు మీ మేనేజర్లతో, మీ సీనియర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ ఒపీనియన్లు ఏమీ అక్కర్లేదు వాళ్ళకి. ఓకే, నేను నా బాస్తో నేను డిన్నర్లకి, నా ఆన్సైట్ నుంచి వచ్చిన మేనేజర్లు వాళ్ళందరూ కూడా నన్ను పార్టీలకి వాటికి పిలిచినా సరే నేను వెళ్ళేవాడిని, వాళ్ళ మాటలన్నీ వినేవాడిని. బట్ ఏనాడు కూడా ఒక స్టాండ్ తీసుకుని నేను ఎందుకు ఇలా చేశారు, ఆ కంట్రీ ఎందుకు ఇలా చేసింది, ఈ లీడర్ ఎందుకు ఇలా చేశాడు, ఈ కంట్రీ ఎందుకే నాశనం అయిపోయింది, ఏనాడు ఒక్క నెగిటివ్ మాట మాట్లాడేవాడినే కాదు. నేను అలా మాట్లాడకపోవడానికి కారణం నాకు మాట్లాడాలని అనిపించలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను మాట్లాడినా సరే దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మందు కొట్టి తాగితే ఏమైంది, ఫన్ ఉంటుంది. కానీ మేనేజరు నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం వల్ల ఫన్ మేనేజర్కి ఉంటుంది. కానీ తర్వాత మేనేజర్ మనకి బొమ్మ చూపించే అవకాశాలు కూడా దాంతో ఉన్నాయి. ఆ మేనేజర్ ఒపీనియన్, మన ఒపీనియన్ మేనేజర్ కనుక నచ్చకపోతే. ఆ తర్వాత నేను అన్నాను కదా, బీ ఏ గుడ్ లిజనర్ అని. అవతల వాడు మాట్లాడుతూ ఉంటే నెవర్ ఇంటరప్ట్. మాట్లాడినవాడిని వినండి. విన్న తర్వాత మీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి. అది డిప్లొమాటిక్గా ఉంటే వెరీ గుడ్. మీరు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీ ఆఫీస్లో మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవతల వాడు మాట్లాడినంత విని మీకు ఏదైనా ఒపీనియన్ కనుక ఉంటే మీరు ఆలోచించండి. వాడి ప్లేస్లో ఉండి నేను నీ ఒపీనియన్ పాస్ చేస్తే వాడు ఏం చేస్తాడు? ఈజ్ ఇట్ ఎ గుడ్ ఒపీనియన్ టు బి షేర్ ఆర్ నాట్? ఓకే, షేర్ చేయాల్సిన పని లేదంటే లైట్ తీసుకోండి. ఇంకేదైనా చెప్పండి, చిన్న నవ్వు నవ్వండి, చిరునవ్వు పెట్టండి. మీ ఫేస్లో మీ స్మైల్ బాగుంటుంది అనిపించేలా మీరు నవ్వండి, చిన్న నవ్వు. అరే నిజంగా ఏం మాట్లాడకపోతే ఏం బాగోదేమో అనిపించినప్పుడు వేరే టాపిక్ మీరు రేస్ చేయండి. ఓకే, మీ కంట్రీలో ఇలా ఉంటుందా, మీరు ఎక్కడ, మీ స్కూలింగ్ ఎక్కడైంది, మీ కాలేజ్ ఎక్కడ చదివారు, మీ కాలేజ్లో ఏంటంటే యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇలాంటి టాపిక్స్ అన్ని మీరు ప్రిపేర్ అయిపోయారు అనుకోండి. ఒకళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మీ లైఫ్లో ఇలాంటి టాపిక్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు మీ వయసులో ఎలాగా ఉండేవారు అనే టాపిక్స్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీ లైఫ్లో ఇప్పుడు మీరు వేస్ట్ అవుతున్న టైం ఏదైనా ఉందనుకుంటే మీరు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఏంటంటే, ఇండియాలో చాలా ఈజీగా మనం అనేస్తాం కొన్ని పాయింట్స్. ఓకే, అంటే అవతల వాడు ఏమనుకుంటాడో మనకు అనవసరం. ఒక చిన్న టీజింగ్ లాంటి పాయింట్, లేకపోతే అవతల వాడిని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా ఒక పాయింట్ అనేస్తాం అవతల వాడికి. ఎగ్జాంపుల్, ఒక నత్తి ఉందనుకోండి అవతల వాడికి, ఆ పాయింట్తో మనం ఎన్నైనా అనొచ్చు వాడిని. ఆ పర్టికులర్ వర్డ్నే వాడిని మళ్ళీ తెప్పించడానికి 10 సార్లు అంటూ ఉండొచ్చు కూడా మనం. అది ఫ్రెండ్ అయినా అవనివ్వండి, ఐ వోంట్ ఎంకరేజ్ ఇట్. అంటే నాకు నచ్చేది కాదు ఇది. మీకు 10th ఇంటర్తో ఓకే టీజింగ్లు ఇవన్నీను. మీరు ఇంజనీరింగ్కి వచ్చినప్పటి నుంచి తగ్గాలి అది కొంచెం. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక, మీకు జాబ్లో జాయిన్ అయ్యాక ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఈ టీజింగ్లు కానీ, ఏడిపించడాలు కానీ, అవతల వాళ్ళు దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్, స్టాప్ ఇట్. మీకు అది తెలియాలి. ఆ స్టాప్ అనేది ఎక్కడ చేయాలో మీకు తెలియాలి. ఆ టీజింగ్లోనూ, అవతల వాడిని ఇరిటేట్ చేయడంలో సర్కాస్టిక్గా ఉండొచ్చు. యూ కెన్ బీ సర్కాస్టిక్. మంచి ఆర్గానిక్ సర్కాజం అయితే వెరీ గుడ్. అంతేగాని వాడిని ఇరిటేట్ చేయాలి, అవతల వాడిని ఇలా చేయాలి, మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి మనం వాళ్ళని ఇరిటేట్ చేయాల్సిన పని లేదు. అప్పుడు వాళ్ళకి మనకి ఏంటి తేడా? సో మీరు అది మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత సే థ్యాంక్ యూ. నేను ఎక్కువ చెప్పేవాడిని కాదు. వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, నేను టీమ్ లీడ్గా ఉన్నప్పుడు నా కింద చాలామంది పనిచేసేవారు. వాళ్ళకి నేను డెలిగేట్ చేస్తాను టాస్క్లు, వాళ్ళు కంప్లీట్ చేసేవారు. ఒకసారి నన్ను ఒకళ్ళు అడిగారు టీంలో, బేసిక్గా విజయం అన్నీ చేసేస్తున్నాం కదా, లైక్ వై డోంట్ యూ జస్ట్ సే థ్యాంక్స్ అని చెప్పేసి. నేను ఎంత బిజీగా ఉండేవాడిని, 16 hours వర్క్ చేసేవాడిని ఎవ్రీ డే, బికాజ్ మార్నింగ్ టు ఆల్మోస్ట్ నైట్ వర్క్ చేసేవాడిని కంటిన్యూస్గా. అప్పుడు కూడా నేను అంత బిజీగా ఉండేవాడిని. బేసిక్గా థ్యాంక్స్ చెప్పడానికి కూడా నాకు టైం వేస్ట్ అయిపోద్దేమో అనుకునేవాడిని. ఐ నెవర్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ఆన్ ఎనీ అదర్ టాపిక్ విత్ ఎనీ వన్ ఎట్ ఆఫీస్. ఎప్పుడు వర్క్ అలా ఉండేవాడిని.
అప్పుడు అవును కదా, ఐ షుడ్ హ్యావ్ సెట్ థ్యాంక్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ దే కంప్లీట్ ద వర్క్ అని చెప్పేసి నాకు అనిపించింది. అది నేను యూకేకి వెళ్ళాక, ఆమ్స్టర్డామ్లో వర్క్ చేశాక, యూఎస్ కెనడా వెళ్ళాక థ్యాంక్స్ అనేది చాలా కామన్ థింగ్. నేను పెన్సిల్ కింద పడిపోయింది, పైన పెడితే థ్యాంక్స్ చెప్పేసేవాడు మొత్తం అక్కడ పక్కన కూర్చుని వాళ్ళందరూ. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే థ్యాంక్స్, లిఫ్ట్లో డోర్ క్లోజ్ అవ్వకుండా పట్టుకుంటే థ్యాంక్స్, వాళ్ళు అడిగిన బటన్ నొక్కితే థ్యాంక్స్, వాళ్ళకి ఇంకేది అడిగితే అది థ్యాంక్స్. అది నేను ఎవరి దగ్గర నుంచి అబ్జర్వ్ చేశానంటే, నా బాస్ ఇంకా CEO, వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళకి నువ్వు ఇలా కనిపించి గుడ్ మార్నింగ్ అని చెప్తే గుడ్ మార్నింగ్ అని చెప్పి హాయిగా వాళ్ళు అడిగారు హౌ ఆర్ యు అది ఇది అంటే ఓకే గుడ్, హ్యావ్ ఎ గుడ్ డే అంటే థ్యాంక్స్. ఇలాంటివన్నీ చాలా నార్మల్గా ఉండేది. అండ్ దట్ విల్ గివ్ ఎ పాజిటివ్ ఇంప్రెషన్ అండ్ పాజిటివ్ వైబ్ ఆల్సో నీ డేకి. నువ్వు ఎవరికైనా థ్యాంక్స్ చెప్తే యూ గెట్ ద థ్యాంక్స్ బ్యాక్ లేటర్. ఓకే, ఏదో విధంగా నువ్వు పాస్ చేస్తున్నట్టు ఒక పాజిటివ్ వైబ్. సో అది చూడండి, అది ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకోటి, డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్. ఏంటంటే ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, మనీ తీసుకున్న తర్వాత అది ఇవ్వకపోవడం అదంతా ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇప్పటిదాకా ఎవరికైనా ఇద్దామనుకున్న టైంలో అయితే మీరు ఇచ్చేయండి. ఐ యూస్ టు డూ దట్. నేను ఇప్పటికీ అది ఫాలో అవుతాను. నాకు కనుక ఎవరిదైనా తీసుకున్నా సరే ఇచ్చేయాలి అంటే నేను ఇచ్చేస్తాను. ఆ డేకి నేను అప్పు చేసిన వేరే చోట నుంచి వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు కూడా అది ఫాలో అయితే చాలా బాగుంటుంది. డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ఆన్ ఎనీథింగ్. మీ నాట్ ఓన్లీ మనీ. ఇప్పుడు ఎవరికైనా వస్తానని చెప్పారు అనుకోండి 5 o'clockకి, బీ దేర్ బై 5. ఏమైపోతుంది మీకు? 4:45కి వెళ్తే ఏమైపోతుంది? ఏం అవ్వదు కదా. మీరు ఒక పావు గంట వాడేలా వెయిట్ చేస్తాడులే, లాస్ట్ టైం వెయిట్ చేయించాడు. ఇప్పుడు అదే నేను అంటాను కదా, వాడు చేసాడు మనకి అని చెప్పి మనం వాడికి చేయాలని రూల్ లేదు ఎక్కడ రాయలేదు ఆ రూల్. అది మనం క్రియేట్ చేసుకున్న రూల్. సో అది మీరు చేయాల్సిన పని లేదు. డోంట్ ట్రై టు బ్రేక్ యువర్ ప్రామిస్. మీరు ఎవరికైనా ఒక టైంకి వస్తానంటే వెళ్ళండి, ఆ టైంకి ఉండండి. ఇది మీరు ఫాలో అయితే అవతల వాడు కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ నా టొరంటో కెనడాలో నేను పలానా టైం చెప్తే ఆ టైంకి నేను వెళ్తాను డెఫినెట్గా. అండ్ అవతల వాళ్ళు నేను వచ్చి పికప్ చేసుకుంటున్నాను రా అంటే అవతల వాళ్ళు నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఏనాడు కూడా డిలే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను టైం అంటే టైం పక్కాగా వస్తానని చెప్పి. ఈ డిసిప్లిన్ పంక్చువాలిటీ అయితే పక్కాగా ఉంది నాకు. అందుకని అవతల వాళ్ళు రెడీగా ఉంటారు. నేను 5 o'clock వస్తాను పికప్ చేసుకుంటాను నిన్న అంటే వాళ్ళు రెడీగా ఉంటారు. 10 to 5 కల్లా నేను బయలుదేరిపోతున్నాను, 10 minutesలో ఉంటాను మీ దగ్గరికి అంటే దే విల్ బి రెడీ. నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు వెయిట్ చేస్తున్నాను చెప్పాల్సిన పని లేదు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటారు కిందన. అది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. సో యూ స్టార్ట్ డూయింగ్ దట్ ఫ్రమ్ నౌ, ఇట్ విల్ బీ గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ సీక్రెట్, అంటే మనతో ఎవరైనా ఒక సీక్రెట్ షేర్ చేసుకుంటే ఆ సీక్రెట్ని మీరు మీ సమాధి దాకా తీసుకెళ్ళండి, అంతే. అది సీక్రెట్. వాడు మనతో ఎవడైనా ఒక సీక్రెట్ షేర్ చేసుకున్నాడంటే దాని మీనింగ్ మీరు ఇంకెవరితోని షేర్ చేసుకోకూడదని. బీ ఇట్ ఇన్ యువర్ గ్రూప్. మీరు 5 మంది 6 మంది ఫ్రెండ్స్ అయితే మీరు ఆ సీక్రెట్ని 3వ వ్యక్తికి చెప్పాల్సిన పని లేదు. వాడు చెప్పుకుంటాడు. ఓకే, ఇప్పుడు వాడు చెప్పుకున్న తర్వాత వాడు మీ ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకోవడం అది తర్వాత విషయం. కానీ మీ అంతటి మీరు వెళ్ళి అరే ఆడిలా అన్నాడురా, అరే ఆడిలో చెప్పాడురా, సీక్రెట్ అన్నాడురా, ఎవరికి చెప్పొద్దు అన్నాడురా, సో నువ్వు కూడా కామ్గా ఉండు, అస్సలు చెయ్యొద్దు. ఇది మీరు ఎదిగే కొద్దీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీతో ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతారు ఆఫీస్లో కానీ, కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో కానీ, లేకపోతే మీ పీజీలో కానీ, ఎక్కడైనా సరే. ఇది మాత్రం మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. కొన్ని చెప్పకుండా ఉంటేనే మీ లైఫ్, వాళ్ళ లైఫ్, అందరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఐఎమ్ ఏ వెరీ గుడ్ లిజనర్. నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను కానీ నాది మీరందరూ వింటున్నారు కానీ నేను వెరీ గుడ్ లిజనర్. నేను కొన్ని చెప్పకపోవడం వల్ల నాకు తెలిసి కొన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. నెక్స్ట్, ఎవరైనా సరే ఇండియాలో చాలా కామన్ థింగ్, పక్కవాడు మరి ఫోటో చూడని చెప్పి మనకు ఫోన్ ఇస్తాడు. ఇది ఆఫీస్లో పర్టికులర్గా చెప్తున్నాను. కాలేజ్ విషయంలో ఇట్స్ ఓకే బిట్వీన్ ఫ్రెండ్స్ ఆర్ క్లాస్మేట్స్. ఆఫీసుల్లో ఇదిగో మా అబ్బాయి ఫోటో అని చెప్పి ఎవరైనా ఒక ఫోన్ చూపించడానికి, ఒక ఫోటో చూపించడం అనుకోండి, ఆ ఫోటోని మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ స్వైప్ చేయకుండా ఆ ఫోటో మాత్రమే చూసి ఆ ఫోన్ తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే ఆ అటు ఇటు ఫోటోల్లో మనకు తెలియదు ఏముందో, మీకు తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. మనకేంటంటే ఒక ఫోటో చూపించాడు కదా అని చెప్పి ఒక లెఫ్ట్ ఇలా ఒక స్వైప్ చేస్తూ ఉంటాం అటు. అది తప్పు. వాడు ఒక ఫోటో చూపించాడంటే దాని మీనింగ్ ఒక ఫోటోయే చూడమని, అంతేకాని ఫోన్ ఇచ్చాడు కదా అని చెప్పి అటు ఇటు తిప్పడం తప్పు, పాపం. యూ షుడ్ డూ దట్. అది చాలా చీపో పని. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా పంక్చువాలిటీది. ఎంత మీరు ఒక టైం ఫిక్స్ చేస్తే ఆ టైం, మీరు ఆ టైంకి మీరు ఉండాలి. ఇప్పుడు 5కి ఒక చోట కలుస్తానని చెప్పిన తర్వాత అవతల వాడు 5కి వస్తే మీరు వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ టైం మీరు చెప్పే టైంకి వాల్యూ ఉండదు.
సో ఇవి నేను చెప్పాలనుకున్న కొన్ని టాపిక్స్ మీకు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీను. ఎందుకంటే ఈ ఇవన్నీ ఎవరో చెప్పి, ఎవరో మనం చూసి నేర్చుకునే టైంకి ఆల్రెడీ మన మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది జనాలకి బయట. సో మనం ముందే కొంచెం తెలుసుకుంటే హెల్ప్ అవుతుందని నేను మీకు ఈ టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా టాపిక్స్ ఉన్నాయి మీకు చెప్పడానికి. ఒకటి మనీ గురించి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలాగ దాన్ని డబుల్ ట్రిపుల్ చేయాలి. ఏంటి యూట్యూబ్లో చూడండి, రోజుకి 100, రోజుకి 1000 మీరు సంపాదించే అలాంటి టాపిక్స్ నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇది నేను ఎవరిని ప్రమోట్ కూడా చేయట్లేదు. నేను ఎలాగా ఆలోచించాను నా టైంలో, అండ్ నాకు ఏది హెల్ప్ అయ్యింది, నాకు అలా హెల్ప్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, మీరు ఎలా బయటికి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావచ్చు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా చదువు కన్నా నెక్స్ట్ ఎలా సంపాదిస్తాం అనే టాపిక్కే మన మైండ్లో రన్ అవుతుంది. అది చాలా కామన్. ఎందుకంటే అట్ ది ఎండ్ అంతా మనీతోనే రిలేట్ అయి ఉంటుంది. కానీ మనీ మనకి ఎంత ఇంపార్టెంటో, మనీకి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఇప్పుడు ఈ పాయింట్స్ కనుక మీకు నచ్చితే, మీ ఫ్రెండ్స్ కూడా మీతో పాటు ఈ పాయింట్స్ మీద ఉండాలి అనుకుంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. మన పాడ్కాస్ట్ అన్ని యాప్స్లోనూ ఉంది. సో డోంట్ హెసిటేట్. మీకు కావాల్సిన వాళ్ళు, మీ శ్రేయోభిలాషులు వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఇవి ఫాలో అవ్వమని చెప్పవచ్చు.